హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. డిన్నర్ అయ్యిందా? ఏం చేసిండ్రు డిన్నర్కి ఈరోజు? నేనైతే మార్నింగ్ అయితే కాకరకాయ అయితే బాయిల్ చేసేసి చేద్దాం అనుకున్నా. ఇంకా సోయాబీన్ కర్రీ అయితే చేసిన అనమాట. అక్కడ పార్సల్ కూడా ఇవ్వాలి, ఇంకా ఇంట్లో కూడా అవుతుందని సోయాబీన్ కర్రీ చేసేసిన. అట్లా అని ఇంకా కాకరకాయ అలానే ఉండే బాయిల్ చేసింది సైడ్కి పెట్టేసి పోయిన ఫ్రిడ్జ్లో అయితే. ఇంక ఇప్పుడైతే నైట్ పూట అయితే అదే చేస్తున్నాం డిన్నర్కి మేము. ఇక్కడైతే బాయిల్ చేసిన ఏం వేసుకోవాలంటే దీంట్లో సాల్ట్, కొంచెం అంత చింతపండు, కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసుకొని ఒక 2 విజిల్ వచ్చే వరకు అయితే పెట్టుకున్నాను అనమాట కుక్కర్లో. ఉడకబెట్టుకున్నా, మెత్తగా ఉడకబెట్టుకున్న తర్వాత అయితే ఇట్లా ఘాట్లు చేసి పక్కకైతే పెట్టుకుంటున్నా. మధ్యలోకించి 4 సైడ్ల 4 ఘాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. మనము ఆనియన్ అయితే చిన్న కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ చేసుకోవాలి. తర్వాత దీన్ని కట్ చేసుకున్న ముక్కల్ని అయితే మనం తర్వాత ఆనియన్లో పేస్ట్ అయినా చేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్న కట్ చేసుకుని ఇక్కడ మనకు టేస్ట్కి తగ్గంత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, పల్లీల పొడి కూడా వేసుకుంటున్నాను అనమాట. దీంట్లోనే ధనియా పౌడర్ కూడా వేసుకున్నా, కొంచెం అంత కొబ్బరి పొడి వేసుకున్నాం. ఇవన్నీ కలుపుకున్న తర్వాత అయితే మనం కాకరకాయ అయితే అందులో వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయింది కనుక మనం దానికి ఏమంతా టైం పట్టదు. ఇది మొత్తం బాగా పచ్చి స్మెల్ అంతా పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది మొత్తం పచ్చి స్మెల్ పోయింది. ఈ టైంలో మనం కొంచెం అంతా పల్లి పౌడర్ అయితే వేసుకోవాలి. నేనైతే పల్లీలని కొంచెం అంతా ధనియాలు కూడా కలిపి పౌడర్ కొట్టి పెట్టుకున్నాను అనమాట. అన్ని కర్రీస్కి వస్తా అని. ఇక్కడైతే బాయిల్ చేసిన కాకరకాయ ఉంది కదా, అది కూడా అందులో వేసుకోవాలి. ఇంకా అట్లా ఎందుకు పెట్టినామంటే మనం ఉప్పు, కారం అవన్నీ అందులో పట్టడానికి ఆల్రెడీ కొంచెం ఉప్పు పట్టింటుంది కనుక మళ్ళీ వేసుకునేటప్పుడు మనం కొంచెం అంతా ఉప్పు వేసుకొని మళ్ళీ దానికి పట్టేటట్టు మనం కట్ చేసుకోవాలన్నమాట 4 సైడ్లు అయితే. నేనైతే ఇప్పుడు కాకరకాయను చూడండి ఇలా ఫ్రై చేసేసిన. మనకు కావాలంటే దీంట్లో చింతపండు గుజ్జు పోసుకొని పులుసు లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫ్రై లాగా చేసిన, దీంట్లో వాటర్ లేకుండా చేసుకున్నాను అనమాట. దీంట్లో టమాటా కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చింతపండు కొంచెం అంత వేసి కాకరకాయకి చేదు అనేది పోవాలని బాయిల్ చేసేటప్పుడు వేసిన, అందుకే వేసుకోవట్లేదు అనమాట దీనికైతే. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలన్నమాట. ఇక్కడ అయితే దింపేసుకోవాలి. నీకు చూడండి, ఇంకా ఎంత మెత్తగా ఉడికిపోయిందంటే 2 విజిల్కే పెట్టేసిన అనమాట, ఎక్కువ పెట్టలేదు. ఫ్రైకి చాలా బాగుంది టేస్ట్, చేదు కూడా లేదనమాట. చాలా బాగుంది. నేను కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా అయితే కాకరకాయ చిన్నపిల్లలు కూడా తింటారు ఇట్లా చేస్తే. ఉట్టి ఆనియన్తోనే ఫ్రై చేసిన అనమాట నేనైతే. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది కామెంట్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.